సో డియర్ ఫ్రెండ్స్, మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి సెకండ్కి ప్రారంభమవుతుంది 20th వరకు అనే విషయం నాకు తెలిసిందే. ముఖ్యంగా సిడిపి అనేది 30 మార్క్స్ స్కోర్, 30 మార్కులు అన్నట్టు స్కోర్ చేసుకోవచ్చు. సో నిజంగా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే 30కి 30 స్కోర్ చేసుకోవచ్చు. అయినప్పటికీ మిత్రులు ఏమడుగుతున్నారంటే సార్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఏ టాపిక్ అనేది తక్కువ కాదు, ఏ టాపిక్ అనేది చిన్నది కాదన్న విషయం మీకు తెలిసిందే. కానీ జనరల్గా క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్న క్వశ్చన్స్ మీకు తెలిసిందే. డెవలప్మెంట్లో కనుక తీసుకున్నట్టయితే డెవలప్మెంట్ కానీ లెర్నింగ్ కానీ సిద్ధాంతాలకు వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్ వస్తున్నది. డెవలప్మెంట్ కానీ లెర్నింగ్ కానీ లేదా పెడగాజీలు కానీ ఆ సిద్ధాంతాలు ఏంటి ఒక్కసారి మీరు కూడా ఆల్రెడీ మీకు తెలిసిందే, కానీ మరొకసారి మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో. ఒకటవది చూడండి, ఇక్కడ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కారల్ రోజర్స్, ఎరిక్సన్. అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ సిద్ధాంతాలు చాలా ముఖ్యం. పియాజే ఏంటంటే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. అదేవిధంగా కారల్ రోజర్స్ తర్వాత ఎరిక్సన్ సాంఘిక మనోవికాస సిద్ధాంతాలు. ఖచ్చితంగా ఈ సిద్ధాంతాలకు వెళ్ళి మినిమం మనకు తెలిసిందే. అదేవిధంగా తీసుకుంటే మోరల్ డెవలప్మెంట్ థియరీ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా బిట్స్ వస్తూనే ఉన్నాయి, డెవలప్మెంట్లో ఒక భాగమే. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా దాని యొక్క బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయాలజీ, సైకాలజీ అంటే అది జనరల్గా మనకు ఈజీగా చేస్తాం మనం, హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ అని మనం అనుకుంటాం కదా, అట్లా ఆ కోణంలో జనరల్గా హెరిడిటీ ముఖ్యమే, ఎన్విరాన్మెంట్ కూడా ముఖ్యమైన విషయం. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లోపల అటిట్యూడ్ కానీ అప్టిట్యూడ్ కానీ తర్వాత ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ అన్ని తీస్తున్నాడు. ఇళ్ళకి కూడా గ్యారంటీగా బిట్ వస్తుంది. ఇక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల ఫ్యాక్టర్స్ కావచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అన్నాడు, చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్, సెల్ఫ్ కాన్సెప్ట్. అందులో దాని కింద ఇస్తున్నాడు చూడండి, డిఫెన్స్ మెకానిజంలకు జనరల్ అడుగుతున్నాడు. డిఫెన్స్ మెకానిజం రక్షణ తంత్రాలకు వెళ్ళి బిట్ వస్తుంది. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్లో మనకు ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషను, ఇంటర్వ్యూ, కేస్ స్టడీ, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, రేటింగ్ స్కేల్స్, అనెక్డోటల్ రికార్డ్స్, క్వశ్చనర్స్, క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్కి వెళ్ళి జనరల్గా బిట్స్ అనేటివి ఫ్రేమ్ అవుతున్నాయి. సో దయచేసి ఒక ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. అండర్స్టాండింగ్ లెర్నింగ్ లోపల కూడా చూడండి, అప్రోచెస్ టు లెర్నింగ్ అనేది చేసి ఏమైంది బిహేవియరిజం, స్కిన్నర్, పావెలోవ్, థార్నడైక్. ఇక్కడ చూస్తున్నాం కదా, అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ దేర్ అప్లికేబిలిటీ అంటే బిహేవియరిజంలో స్కిన్నర్ వస్తారు, పావెలోవ్ వస్తారు, థార్నడైక్. స్కిన్నర్ మనకు తెలిసిందే, పావెలోవ్ క్లాసికల్ కండిషనింగ్, సాంప్రదాయక నిబంధన కుక్క పైన ప్రయోగం చేశారు. స్కిన్నర్ పౌరాలపైన ప్రయోగం చేశారు, ఎలుకలపైన ప్రయోగం చేశారు. అందులోపట మామూలుగా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అని జనరల్గా వస్తాయి. అందులోనే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమయుత అభ్యసనం, షేపింగ్ స్కిన్నర్లో వస్తాయి కదా. థార్నడైక్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇందులోకి వెళ్ళి మామూలుగా ఏంటి అంటే లా ఆఫ్ రెడీనెస్, అదేవిధంగా లా ఆఫ్ ఎఫెక్ట్, తర్వాత లా ఆఫ్ ఎక్సర్సైజ్ అనేవి థార్నడైక్లో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టివిజంలో పియాజే ఇచ్చారు, మళ్ళీ వైగాట్స్కి ఇచ్చారు. పియాజే ఇంతకుముందు మనం అక్కడ చూసుకున్నాం, ఇక్కడ కూడా అడుగుతున్నారు. అంటే ఇక్కడ అసిమిలేషన్, అకామిడేషన్ అనేది చాలా కీలకం. తర్వాత మిగతా అంశాలు కూడా వైగాట్స్కి సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం. అందులో మనం చూస్తాం స్కఫోల్డింగ్ అని, అదే మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎంకేఓ అని, జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే భాష లోపల వారు ఏం చేస్తారంటే సోషల్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్, అదేవిధంగా సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అని చెప్పేసి 3 అంశాలు చెప్పారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశాలకెళ్ళే బిట్స్ అడుగుతున్నారు. అదేవిధంగా పియాజేలో ఇంతకుముందు మనం అనుకున్నట్టు పియాజే దాని లోపల అసిమిలేషన్, అకామిడేషన్, అడ్జస్ట్మెంట్, స్కీమా, అదేవిధంగా కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, దానిలోకి వెళ్ళి పార్ట్ 1. పార్ట్ 2 కనుక ఇందులో పియాజేని 2 పార్ట్స్ చేస్తాం. వికాస దశలోపల ముఖ్య లక్షణాలు, వికాస దశలు ఏవైతే ఉన్నాయో మామూలుగా సెన్సరీ మోటార్ స్టేజ్, జ్ఞానేంద్రియ చలన దశ అంటాం. అదేవిధంగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత తీసుకుంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఇవి పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అదేవిధంగా అమూర్త ప్రచాలక దశ అని చెప్పి 4 దశల్ని, అందులో ఇంపార్టెంట్
ఏవైతే లక్షణాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అనిమిజం ఉంది. అనిమిజం ఏ దశలోకి వెళ్ళి రావచ్చు, ఏ దశలో కనిపిస్తుంది అనిమిజం? పిల్లలకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు, అప్లికేషన్ టైప్ అడుగుతాడు, డైరెక్ట్ ఏ బిట్లో కూడా రావు. పిల్లలకు బొమ్మలను మామూలుగా ప్రాణం ఉందని భావిస్తారు, అది ఏ దశలో కనిపిస్తుంది లేదా ఏ ఏజ్లో కనిపిస్తుందని అడుగుతున్నాడు. అదేవిధంగా ఇర్రివర్సిబిలిటీ అనే లక్షణం అనేది ఎక్కడ కనబడుతుంది, లేదా సిరేషన్ అనేది ఏ దశలో కనబడుతుంది అనేది జనరల్గా మామూలుగా ఆ దశ లేకపోతే ఏజ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే పిల్లలు మామూలుగా కంపల్సరీ మనం మూర్త విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటారు, అది ఏ దశలో ఉంటుంది లేదా ఏ దశకు సంబంధించిన లక్షణం సిరేషన్. అదేవిధంగా అమూర్త విషయాలను అవగాహన చేసుకునే సామర్థ్యం ఎక్కడ కనబడుతుంది, ఏ దశలో ఉంటుంది, లేదా ఓవరాల్ అప్లికేషన్లో కూడా అడగవచ్చు. అదేవిధంగా గెస్టాల్ట్ సైకాలజీ, కోహెలర్, కోఫ్కా, వర్దిమర్ చింపాంజీలపైన ప్రయోగం చేయడం జరిగింది. అంటే మమ్మల్ని యురేకా అంటాం, అంటే ఒక సమస్య ఇస్తాం, ఆ సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా లభిస్తుంది, దాన్ని గెస్టాల్ట్ సైకాలజీ అని మామూలుగా పేర్కోవడం అనేది జరుగుతుంది. గెస్టాల్ట్ లేదా గెస్టాల్ట్గా పేర్కొంటారు. సో ఈ రకంగా అబ్జర్వేషన్ లెర్నింగ్, బండూరా. సో ఇండ్లకెళ్ళి ఇప్పుడు మనం మాట్లాడిన దానిలోకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. స్కిన్నర్ కానీ పావెలోవ్ కానీ, స్కిన్నర్ ధనాత్మక పునర్బలనం, అదేవిధంగా రుణాత్మక పునర్బలనం, అదేవిధంగా దీని నుంచి డెవలప్ అయింది మామూలుగా షేపింగ్, ఆకృతీకరణం అనేది కూడా దీని నుంచి డెవలప్ అయింది. తర్వాత కార్యక్రమయుత అభ్యసనం, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, పావెలోవ్ కండిషనింగ్, అంటే దాన్ని సాంప్రదాయక నిబంధన అంటారు. కుక్క ఆహారం ఇస్తే లాలాజలం ఊరింది. సో ఇక్కడ ఆహారం ఏంటిది, లాలాజలం అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్, అందులో కండిషనడ్ స్టిమ్యులస్, అన్కండిషనడ్ స్టిమ్యులస్ ఉంటుంది. అదేవిధంగా కండిషనడ్ స్టిమ్యులస్ ఉంటుంది, కండిషనడ్ మామూలు రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో వాటిపైన బిట్స్ ఫ్రేమ్ అవుతుంది, అప్లికేషన్లు అడుగుతాడు. తార్నడైక్ యత్నదోష సిద్ధాంతం. సో ఈ విధంగా ఇట్లా మనకు బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో తీసుకుంటే మోటివేషన్ లేకెళ్ళి బిట్ అడుగుతున్నాడు. మోటివేషన్ అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్. సో అట్లా అప్లై చేసి అడుగుతున్నాడు. ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే డైలీ వెళ్ళి మామూలుగా క్రికెట్ ఆడుతున్నాడు, ఆకలి లేదు ఏమి లేదు, క్రికెట్ ఆడుతూ ఆనందిస్తున్నాడు అంటాడు. అది ఏ రకమైన మోటివేషన్ అంటాడు. లేదా వాళ్ళ టీచర్ మెచ్చుకుంటుంది అని పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నాడు, లేదా వాళ్ళ అమ్మ హోంవర్క్ చేస్తేనే ఆటలకు వెళ్ళనిస్తుంది అని మామూలుగా పిల్లవాడు చేస్తున్నాడు. అది ఈ రెండిట్ల వేరు వేరు రకాలైన విషయం మీకు తెలిసిందే. అది ఏ రకమైన మోటివేషన్? అది బాహ్య ప్రేరణ, వాళ్ళ అమ్మ ఆటలకు పంపిస్తా అన్నది, లేకపోతే ఇదో బహుమతి ఇస్తా అన్నారు కదా. అదేవిధంగా మెమరీ ఫర్గెటింగ్లోకి వెళ్ళి కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. జనరల్గా రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ అని, ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్ అని, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధాలు, అలాకెళ్ళి జనరల్గా బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా దమనం, మర్చిపోవడానికి కారణాలు, మెమరీ ఫర్గెటింగ్. సో మెమరీకి సంబంధించి కూడా బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా పెడగాజికల్ కన్సర్న్స్లో కనుక తీసుకున్నట్టయితే ఇందులో జనరల్గా బ్రూనర్ సిద్ధాంతం ఉంది. ఇక్కడ మనకు టీచింగ్ అండ్ ఇచ్చాడు, లెర్నింగ్ కాంటెక్స్ట్, తర్వాత చిల్డ్రన్ డైవర్సిఫికేషన్, సిడబ్ల్యూఎస్ఎన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి బిట్ తప్పనిసరిగా ఫ్రేమ్ అవుతుంది అనే విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా పెడగాజికల్ మెథడ్స్లో కూడా తీసుకుంటే ప్రాజెక్టు, లెర్నింగ్, సర్వే, అబ్జర్వేషన్. ఓకే, ఇది మామూలుగా ఇస్తూ అంటే జనరల్గా వీటికంటే ఎక్కువ మనం ఇంపార్టెంట్ దానికే వెళ్తున్నాం. తీసుకుంటే ఇక్కడ ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అని ఇచ్చాడు, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్. అందులో ఇప్పుడు మనం పిల్లలకు అంటే పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం, లేదా మనం లెసన్ ఎట్లా చెప్పినాం అనే దాన్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. అది ఇక్కడ ప్రీ యాక్టివా, ఇంటరాక్టివా, పోస్ట్ యాక్టివ్. లెసన్ ప్లాన్ తయారు చేస్తాం, ఎప్పుడు ఏ దశలో తయారు చేస్తామని అడుగుతున్నాడు కదా. లెసన్ ప్లాన్స్ అంటే ముందే ప్రీ యాక్టివ్ ఫేజ్లో తయారు చేస్తాం. పోస్ట్ యాక్టివ్ లోపల మనం లెసన్ ఎట్లా చెప్పామని ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్కి సంబంధించింది ఎలా అనేదాన్ని చేస్తుంటాం. అట్లా అడుగుతున్నాడు ఇన్ జనరల్గా. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులోకి అడిగే ఇంకా ముఖ్యమైన ఏంటంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంటు, తర్వాత లీడర్షిప్ స్టైల్స్ మీద కూడా అడుగుతున్నాడు. తర్వాత తీసుకుంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, అందులోకి వెళ్ళి కూడా జనరల్గా వస్తున్నది మనకి ఏంటంటే కారల్ రోజర్స్ ఉంది కదా, అదేంటంటే కౌన్సిలీ సెంటర్డ్, కౌన్సిలర్ కాదు కౌన్సిలీ సెంటర్డ్ ఏది కౌన్సిలింగ్ అడుగుతాడు కారల్ రోజర్స్.
అంటే ఎవరైతే సమస్య ఉన్నదంటో సమస్యను ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని కౌన్సిలీ అంటారు కదా. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని కౌన్సిలర్ అంటారు. సో కౌన్సిలీ సెంటర్ ఏది అంటే కారల్ రోజర్స్ ఇచ్చింది, అది మామూలుగా ఉంటుంది. తర్వాత కౌన్సిలర్ సెంటర్ తనేమో డైరెక్టివ్ టైప్ అని అన్న కూడా చెప్తారు. కారల్ రోజర్స్ అంటే డైరెక్టివ్ కౌన్సిలింగ్. సో ఇందులో టైప్ 2 టైప్స్ ఉంటాయి, దాటి గురించి దయచేసి చదవండి, అందులోకి ఈజీగా వస్తాయి. అదే రకంగా తీసుకుంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. అభ్యసనం కోసం మదింపు, అభ్యసనం యొక్క మదింపు అని జనరల్గా మనకు తెలిసిందే. ప్రధానంగా సిలబస్లో ఇచ్చినవి 2. అంటే అభ్యసనం యొక్క మదింపు అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కంప్లీట్ చివరికి అది ఫైనల్ కోసం అంటే నెక్స్ట్ క్లాస్ ప్రమోషన్ కోసం జనరల్గా చేస్తుంటాం, అయిపోయింది. అసెస్మెంట్ ఏ మేరకు నేర్చుకున్నారని తెలుసుకోవడానికి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అభ్యసనం కొరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్లిప్ టెస్ట్ పెడతాం, లేదా మామూలుగా ఏం చేస్తామంటే పిల్లల క్లాస్లో లెసన్ అయిపోయినా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాం, లేదా మధ్య అడుగుతుంటాం. అంటే పిల్లవాడికి ఏ మేరకు అర్థమైంది అని తెలుసుకోవడానికి మనం ఏదైతే మూల్యాంకనం చేసి మళ్ళీ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మళ్ళీ దాన్ని సవరించడానికి పిల్లవానికి సహాయాన్ని అందిస్తాం, పిల్లవానికి కూడా తెలుస్తుంది. దాన్ని అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటారు. స్లిప్ టెస్ట్ కానీ, జనరల్గా అడిగే మన క్వశ్చన్స్ కానీ. సో సిసి అది కూడా. సో ఇక్కడ ఎన్సిఎఫ్ మీద అడిగే అవకాశాలు ఉంది, ఆర్టీఈ మీద కంపల్సరీ బిట్స్ వస్తున్నాయి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మీద వస్తుంది, 2005 ఒక బిట్ వస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈకి కూడా ఒక బిట్ వస్తుంది. ఇవి కొంచెం మిగతాయి కాదని కాదు. అదేవిధంగా థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనాన్ని డెవలప్ చేసింది మొట్టమొదట ఎవరంటే బ్రూనరే. అదేవిధంగా స్పైరల్ కరికులాన్ని రూపొందించింది కూడా బ్రూనరే. అదేవిధంగా బ్రూనర్ మనకు మామూలుగా ఏంటి అంటే స్టేజెస్ లో ఎట్లా ఉంటుంది, ఎకానిక్ స్టేజ్, అట్లా 3 రకాలుగా చెప్పిన విషయం మీకు తెలిసిందే. సో థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బ్రూనర్ను కూడా దయచేసి చూసుకోండి. ఇవి కొన్ని ముఖ్యమైనవి, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ టైంలో చాలా ముఖ్యమైనది అంటే ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేయండి, 1-2 సార్లు రివిజన్ చేసుకోండి. కీలకం మనకు సిలబస్ సైకాలజీలో ఇప్పుడు అది పేపర్ కానీ పేపర్ 2 కానీ సేమ్ సిలబసే ఉంది. కళ్ళు మూసుకొని మినిమం 25 కొట్టవచ్చు. 25 మన స్కోర్ మినిమం 25 ఉండాలి. చాలామందికి కూడా 30కి 30, 29, 27 వచ్చిన మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే దయచేసి రివిజన్ చేసుకోండి. ఒక్కసారి ఓల్డ్ బిట్స్ ఒక 2 పేపర్లు 3 పేపర్లు పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ థియరీస్ ఎట్లా ఉన్నాయో, ఎట్లా అడుగుతున్నాడు, ఒక పేపర్ 2 పేపర్లు 3 పేపర్లు చూస్తున్నా అంటే బిట్స్ ప్రాక్టీస్ అవుతాయి. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాణం. ఎగ్జామ్లో స్పీడ్ అందుకోవడానికి, స్పీడ్గా క్వశ్చన్ చేయడానికి మనకు సహాయపడుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ మీకు తెలిసిందే, నా ఫోన్ నెంబర్ 9949038638. ఏమైనా టాపిక్స్లో డౌట్స్ ఉంటే దయచేసి యూ కెన్ కాల్ మీ. Once again, my phone number is 9949038638. Kindly subscribe for our channel. Thank you, Andy. Thank you very much.